హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వచ్చేసి మనం చాట్ మసాలా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి. ఈ చాట్ మసాలా అనేది మనకు ఇంట్లో ఎన్నో రకాలుగా వాడుతూ ఉంటాము. దీన్ని మనం చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక బాండి పెట్టుకొని దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు వేసుకోండి. అదేవిధంగా 4 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క కూడా వేసుకోండి. అదేవిధంగా ఒక 1/2 టీ స్పూన్ నల్ల మిరియాలు కూడా వేసుకోండి. వీటన్నిటిని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా వేగేంత వరకు వేపుకోవాలి. ఇవి వేగేసరికి ఒక 2-3 మినిట్స్ పడుతుందండి. ఈ విధంగా కాస్త వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకొని, జీలకర్ర వేసిన తర్వాత ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదు. ఇవి కాస్త కొంచెం వేగిపోతే సరిపోతుంది. ఎందుకంటే ఇవి కాస్త మాడిపోతే పొడి అనేది చేదు వస్తుంది. కాబట్టి ఈ విధంగా మంచిగా మనం నిదానంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలి. వీటన్నిటిని వేపిన తర్వాత పక్కన ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో ఒక గుప్పెడు వరకు పుదీనా ఆకులు వేసుకోండి. వీటిని శుభ్రంగా క్లీన్ చేసుకొని వేసుకోండి. వీటిని కూడా మంచిగా వేగేంత వరకు వేపుకోవాలి. ఇవి లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకు నిదానంగా మంచిగా వేగిపోతుంది. పుదీనా కూడా ఈ విధంగా ఒక 3 to 4 మినిట్స్ మనకు ఈ పుదీనా వేగడానికి టైం పడుతుంది. ఈ విధంగా వేగిపోయిన తర్వాత దీన్ని కూడా పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు పూర్తిగా చల్లారిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్నవి అన్నీ వేసుకొని కొంచెం శొంఠి కూడా వేసుకోవాలి. అదేవిధంగా ఒక 1/2 టేబుల్ స్పూన్ షుగర్, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, అదేవిధంగా 2 టేబుల్ స్పూన్ల వరకు బ్లాక్ సాల్ట్ వేసుకొని దీంట్లోకి ఇది ఖచ్చితంగా అవసరమండి. అదేవిధంగా 3 టేబుల్ స్పూన్ల వరకు ఆమ్చూర్ పౌడర్ వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకోవాలి. అదేవిధంగా కొంచెం వంట సోడా కూడా వేసుకొని ఇవి మొత్తం మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మనం మెత్తగా మిక్సీ పట్టుకొని ఏదైనా ఒక డబ్బాలో పెట్టుకుని స్టోర్ చేసుకోవచ్చండి. అంతేనండి, ఎంతో టేస్టీగా చాట్ మసాలా అనేది రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.